నా వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది నేను కార్పెంటరింగ్ వర్క్ కూడా చేస్తాను అని. బట్ కటింగ్ ప్రాసెస్ ఎప్పుడు నేను చూపించలేదు కదండి. ఈ వీడియోలో మీకు నేను కటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ బల్ల అనేది ఉంది కదండి. ఈ బల్ల అనేది మాకు దేనికి యూజ్ఫుల్ గా లేదనమాట ఇంట్లో. అందుకని చెప్పి నేను దీన్ని డిస్మాంటిల్ చేసేసి అటక మీద పడేస్తున్నాను. మళ్ళీ మనం ఈ కర్ర అనేది రీయూజ్ చేసుకోవచ్చు దేనికన్నా మనం వాడుకోవడానికి. అందుకని చెప్పి మొత్తం దీన్ని కార్నర్స్ మిడిల్ లో మొత్తం కట్ చేసేస్తున్నాను. సో మనకి ఎక్కడైతే జాయింట్ ఉంటుందో, మీ దగ్గర కటింగ్ మిషన్ లేకపోతే రంపంతో కూడా మనం కట్ చేసేసుకోవచ్చు ఈజీగానే. సో కటింగ్ మిషన్ అనేది నేను చాలా ఈజీ నుంచి యూస్ చేస్తున్నాను అనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, దీనికి కావాల్సిన ప్రికాషన్స్ ఏవైతే తీసుకోవాలో అవన్నీ మీరు ఒకవేళ చేస్తున్న వాళ్ళైతే డెఫినెట్ గా మీరు ప్రికాషన్స్ అనేవి తీసుకునే ఇలాంటివన్నీ చేయండి. ఇలాంటి వర్క్స్ అనేవి నేనైతే ఎంకరేజ్ చేయను, అంటే చేయమని చెప్పి, బట్ నేనైతే ఐడియా అయితే ఇస్తానండి అంతవరకే. దీనికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి అంటే రంపం అనమాట. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైతే ప్రికాషన్ తీసుకుని చేసుకోవడం మంచిదే. మిషన్ తో చేసిన దానికంటే మనకి చేతితో చేసిన దానికే చాలా టైం ఎక్కువ పడుతుంది. ఈ ఒక్క మిషన్ మనం వుడ్కే కాకుండా టైల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు కట్ చేసుకోవడానికి. దీనికి మనకి బ్లేడ్ మార్చుకుంటే సరిపోతుంది. ఇంతకీ మీరు ఎప్పుడైనా కార్పెంటర్ వర్క్స్ ఎప్పుడైనా మీ ఇంట్లో ట్రై చేశారా? చిన్న చిన్న క్రాఫ్ట్స్ కానీ ఏదైనా కానీ. సో ఒకవేళ ట్రై చేసి ఉంటే మీరు ఏం ట్రై చేశారు, అది ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్ షేర్ చేసుకోండి. నాతో పాటు మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు మీ క్రాఫ్ట్స్ గురించి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.